గతంలో జగనన్న వదిలిన బాణాన్ని నేను అని చెప్పినటువంటి షర్మిల ఇప్పుడు తన బాణాన్ని జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కుపెట్టడానికి కారణం ఏంటి? షర్మిల గారు అసలు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు బావుట ఎగరవేయడానికి గల కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అసలు గతంలో జగనన్న వదిలిన బాణాన్ని నేనని చెప్పినటువంటి షర్మిల ఇప్పుడు తన బాణాన్ని జగనన్న మీద ఎక్కుపెట్టింది. ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల తిరుగుబాటు బావుట ఎగరవేయడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? సంపద, అధికారం, అనురాగం, ఆప్యాయత, ప్రేమ, ఇవన్నీ వాళ్ళ మధ్య అగాధం సృష్టించినాయి అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎలాగంటే సాధారణంగా అన్నా చెల్లెళ్ళు చాలా ప్రేమగా ఉంటారండి. అన్నగారు ఎప్పుడు చెల్లెళ్ళకి అన్యాయం చేయాలని చూడటం, చెల్లెలు చాలా భద్రంగా చూసుకుంటారు సాధారణంగా. అలాగే ఉండేది వాళ్ళ ప్రేమ. కానీ మరి ఎందుకో ఒకవేళ వాళ్ళ వదిన గారి వల్ల ఏదో చిచ్చు వచ్చేసిందేమో తెలియదు, కానీ భారతి గారి వల్ల ఏదైనా జరిగి ఉండొచ్చు. వదిన మరదళ్ళ మధ్య ఏదో ఈగో క్లాష్లు ఉండొచ్చు. అంటే సోషల్ మీడియా మొత్తం అదే అయి ఉండొచ్చు. భారతి గారికి అలాగే షర్మిల గారికి పొసకడం లేదు, దానివల్ల అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ చెడిపోయింది అంటూ కూడా వదిన మరదళ్ళ ఆడపడుచుల మధ్య ఉంటుందండి, సాధారణంగా ఉంటుంది. అది ఉంటుంది, అన్ని కుటుంబాల్లో ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉంటుంది. అది కొంచెం ఎక్కువ ఉన్నదేమో. ఓకే. దానికి తోడు ఆస్తి విషయంలో డెఫినెట్గా ఈవిడ ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ఆస్తిలో సగం ఈవిడ కోరుకుని ఉండొచ్చు, లేదా 60-40 రేషియోలో ఉన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాడు, వాళ్ళ బాబు ఇచ్చింది ఏముందో అది ఇద్దాం అనుకుని ఉండొచ్చు. కానీ నువ్వు మా నాన్న సంపాదించిన అధికారంలో ఉండగా సంపాదించిన దాంట్లో నాకు వాటా ఉంది కదా అని అడిగి ఉండొచ్చు ఈవిడ. ఓకే. అది ఎలాగిస్తాను, నేను జైల్లోకి వెళ్ళి వచ్చాను, నేను కదా కష్టపడ్డాను, నీకు ఎలాగిస్తానని అలా ఆ విషయంలో డిస్ప్యూట్ ఉండి ఉండొచ్చు. అలాగే అధికారంలో రావడానికి నేను సహకరించాను కదా, పాదయాత్ర అది చేశాను కదా, మరి అధికారంలో మరి కనీసం ఎమ్మెల్సీ కూడా లేకుండా ఈవిడ అలా పట్టించుకోకపోవటం, నీ పని నువ్వు చూసుకో వెళ్ళి అంటాం, ఇవన్నీ కొంచెం బాధ కలిగిస్తుంది. ఓకే. అలాగా మెల్లమెల్లగా ఈ 4-5 ఏళ్ళ 10 ఏళ్ళ నుంచి అలాగే జరుపుకుంటూ వచ్చి ఉండొచ్చు. ఈవిడికి అసలు ప్రాముఖ్యత లేకుండా పోయి కనీసం ఈవిడ చెప్పిన వాళ్ళకి ఒక సీట్ కూడా ఇచ్చి ఉండరు. ఎమ్మెల్యేలు కొంతమంది లాబింగ్ ఉంటుంది కదా ఎలక్షన్లో, రాజకీయ పార్టీలో. ఈవిడ ఆశ్రయం పొంది ఈవిడ గొడవ తిరిగితే టికెట్ ఇస్తారని కొంతమంది తిరిగిన వాళ్ళకి అక్కడ ఏ సీన్ ఉండదు. అలాంటి బాధలు ఉంటాయి. ఈవిడ పేరు చెప్తే మొత్తానికి వాళ్ళకి మాట్లాడుతూ మానేసి ఉంటారు వాళ్ళు. ఇలాగా మెల్లమెల్లగా గ్యాప్ వచ్చేసి ఉంటుంది. ఓకే. మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మా బొత్తిగా దూరంగా పెట్టేశారు. ఏమైనా మాట్లాడితే బాత్రూము గొడ్డలే కనిపిస్తూ ఉంటుంది, వీళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళ బాబాయ్ గుర్తొస్తారు, ప్రమాదం కదా. అలాగా ఎన్నాళ్ళని తట్టుకుంటారో. కొంత అండ దొరికింది, కాంగ్రెస్ పార్టీ అండ ప్రజల్లోకి వచ్చింది. తెలంగాణలో కొంచెం స్పందన లభించింది, కొంత మీడియా సపోర్ట్ దొరికింది. దాంతో మొదలెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన తర్వాత ఇక్కడ బాణాలు, బాహుబలి సినిమాలో 3 బాణాలు వేస్తారు కదా ఒకేసారి, అలా వేసేస్తుంది ఇప్పుడు. అది ఆయనకి జగనన్న వదిలిన బాణం తిరిగి రావడం కాదని పక్కలో బళ్ళిలో కూర్చుంది ఆవిడ ఇప్పుడు. అసలు ఇక మామూలుగా ఉండదు. ఎందుకంటే మీరు నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా అది పెద్ద పవర్ఫుల్గా ఉండదు. ఈవిడ విమర్శిస్తే చాలా సూటిగా తాకుద్ది. ఎందుకంటే ఇంటి గుట్టు లంక చేయటని ఈవిడికి తెలిసినంతగా కొన్ని విషయాలు బయట వాళ్ళు తెలియదు కదా. ఈవిడ చెప్తే ఈవిడ నోట్లోంచి వస్తే నిజమని నమ్ముతారు, మీరు నేను చెప్తే నమ్మరు. అలాగే వాళ్ళ అమ్మగారు విషయంలో కూడా మరి ఈవిడి మీద ప్రేమ ఉన్నట్టు ఉంది ఆవిడకి. ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి కనపడగానే ముద్దెట్టేసుకుంటుంది, కానీ కొడుకుని ప్రేమ మాత్రం ఈవిడ కూడా ఉంటుంది. ఆవిడ అత్తగారిని కూడా తనివేసినట్టు దగ్గర అనెత్తలేదేమో మరి. ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. ఒకటి మాత్రం నిజం, షర్మిల గారు అయితే జగన్మోహన్ రెడ్డిని దూదేకినే టేకేస్తుంది. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. పచ్చి బూతులు మాట్లాడుతూ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంటే వాళ్ళు అత్యంత నీచులో వాళ్ళు ఏమన్నా మాట్లాడతారో, తల్లి చెల్లిని పిల్లల్ని ఎవరిని కూడా చూడరు అనేటువంటిది అర్థమవుతుంది. మొన్నటి వరకు వైఎస్ షర్మిల అని పిలిచారు వాళ్ళు కూడా, అదే. కానీ ఇప్పుడు మాత్రం అసలు వైఎస్ అనే ఇంటి పేరు షర్మిలకి ఎలా వస్తుంది? ఇలాంటి అనిల్ కుమార్ గారిని వివాహం చేసుకున్న తర్వాత అసలు మారిపోద్ది కదా, శాస్త్రీయ నిపుణుడు అంటున్నారు. కాబట్టి దాని గురించి మనం వాళ్ళు అలాగే మాట్లాడతారు. అది విచిత్రం కాదు. కానీ ఈవిడికి ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళు ఏదో షర్మిలను బాధపెడుతున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ స్థాయి ఇంకా దిగజారిపోయి పాతాళానికి పోతుంది. అసహించుకుంటున్నారు అందరూ. ఇప్పటికే వాళ్ళ నోళ్ళు జబ్బు, వాళ్ళు ఏం మాట్లాడినా డ్రైనేజ్ కొంప కొడుతుంది అనేటువంటి జనాలు మూసేసుకుంటున్నారు.
వీళ్ళు మాట్లాడుతుంటే చెవులు మూసేసుకుంటున్నారు, డ్రైనేజ్ కొంపోతే ముక్కు మూసుకుంటాం, వీళ్ళు మాట్లాడితే చెవులు మూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద రోజు రోజుకి అసలే వాళ్ళ పరిపాలన చేతగాని దద్దమ్మ పరిపాలన చూస్తున్నారు, అందరిలోని వ్యతిరేకత ఉంది. ఇలాగ వ్యక్తిత్వ హననాలు రాజకీయంగా విమర్శలు, ఇప్పుడు ఆవిడ విమర్శ చేసింది, వీళ్ళు విమర్శ చేయాలి ఆవిడున్న పార్టీని. అలా కాకుండా పర్సనల్గా పోతున్నారు, ఆవిడ ఇంకా పర్సనల్గా పోతారు రేపు నుంచి. ఇప్పటికే స్టార్ట్ చేసింది కదా. అసలు వైఎస్ కుటుంబం లో చీలిక రావడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి, దానికి మా తల్లి విజయమ్మే సాక్ష్యం. ఇంకా లోతుకెళ్ళిపోతారు, ఇంకా రకరకాల మరి ఎవరికీ తెలియని కొత్త కొత్త విషయాలు చూసేస్తాం, వింటాం. అవి అంతవరకు తెచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్. ఇప్పుడు అందులో అధికారం కోల్పోయే ముందు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత, రేపు అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళందరూ రోడ్డు మీద వాళ్ళ ఇష్టం మాట్లాడతారు. వీళ్ళని వాళ్ళు ఏమీ చేయలేడు, ఈయన జైల్లో పోతాడు, చాలా బాధపడిపోతారు. ఆయన వెనకాల ఉన్న కార్యకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఆయన సమర్థిస్తూ మాట్లాడిన వాళ్ళు ఎటు పారిపోతారో తెలియదు. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. షర్మిల గారిని మాట్లాడిన వాళ్ళు రేపు ఎలా సర్దించుకుంటారు? రేపు షర్మిలే దిక్కవద్దు వాళ్ళకి. ఎందుకంటే కాంగ్రెస్కు ఓ పార్టీలో ఉంది కదా, రేపు వాళ్ళు పొరపాటుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనుకో, కేంద్రంలో వాళ్ళు ఉన్న కూటమి వస్తుందో రాదు చెప్పలేం, కానీ వస్తే వీళ్ళందరూ మళ్ళీ అటు చేరడానికి మొహమాట పడాలి కదా. వీళ్ళని వదిలిపెడతారా? ఇదివరకట్లాగా సరే ఏదో పార్టీలో ఉన్నారు, అధికారం ఎలక్షన్లో వచ్చినప్పుడు ఏదో పార్టీ మారిపోదామని కుదరదు, చాలా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, యూట్యూబ్లో రూపంలోనూ సోషల్ మీడియా రూపంలో నిక్షిప్తం అయిపోయి ఉంటాయి అన్నీ, అవి తీసి వాళ్ళు పని పడతారు. అంచేత రాజకీయ పార్టీలు కార్యకర్తలు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఆ నాయకులు బాగానే ఉంటారు, తర్వాత వీళ్ళు సఫర్ అవుతారు. ఈవిడ మాత్రం జగనన్న వదిలిన బాణం, ఒక బాణం 100 బాణాలు అయిపోయి తగులుతుంది ఆయనకి వెనక్కి తిరిగి వచ్చి, ఒక నారి 100 తుపాకులు అన్నట్టుగానే. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాంతంలో టీడీపీ జనసేన నుంచి చాలా గట్టి ప్రతిఘటన సవాళ్ళు ఎదురవుతుంటే, ఇంటి గుట్టు లంకకి చేయటం అన్నట్టుగా సొంత చెల్లి నుంచి మరింత కష్టం ప్రారంభమైంది. ఆయనకి ఓటమైతే తప్పదనుకున్నాం, ఘోర పరాభవం తప్పదనేటువంటిది ఇప్పుడు అయిపోతా ఉంది. ఓకే సార్, అసలు జగన్మోహన్ రెడ్డి ఊహించుంటారా షర్మిల గారు ఇంత వ్యక్తిగతంగా అన్నని విమర్శిస్తున్నారు అనేది? జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుంటారంట? లేదు, నోరు మూసిపోద్దాం అనే ఇచ్చిన ఇవ్వకపోయినా అనుకున్నాడు ఆయన. ఆవిడ అంతలా భయపెట్టాం కదా, భయపడతారు మనకు అనుకున్నాడు. ఎవరైనా సరే పిల్లినైనా గదిలో పెట్టి కొడితే తిరగబడుద్ది. పైగా ఆయన వాతావరణం, ఆయన ఓడిపోతున్నాడు, అధికారం కోల్పోతాడు అనేటువంటిది ఆయనకి అర్థమైపోయిన తర్వాత ఎందుకంటారు ఆయన మాట. పైగా ఆవిడ సపోర్ట్ దొరికింది, ట్రాప్ నొక్కేస్తారు. రాజకీయాలు చాలా క్రూరంగా ఉంటాయండి. ఇప్పుడు ఆయనకి అవకాశం వచ్చినట్టు ఆయన తొక్కేసాడు, ఇప్పుడు ఈవిడికి అవకాశం వస్తుంది, ఈవిడ తొక్కేస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.